ఏంటి ఆలోచిస్తున్నావు? రాధ వాళ్ళ నాన్నకి చెప్పమని అక్కడ వాళ్ళ మీద రాసింది కదా, ఫోన్ చేయి. లేకపోతే నేను చేయనా? మన వాళ్ళకన్నా ముందు వైజాగ్ వెళ్ళాలి. ఎలా? దగ్గరలో విజయవాడ ఎయిర్పోర్ట్ ఉందిగా. ఓ బాచి ఏంటి రామ్? ఓకే, ఐ విల్. అంటే మనం రాధను చూడడానికి ఇంకా ఎక్కువ టైం పట్టదన్నమాట. త్వరలోనే రాధను కలుస్తాం. మీ బాస్ దగ్గర నుంచి 2 కోట్లు నువ్వు తీసుకోవచ్చు. నేనేం డబ్బుల కోసం రావట్లేదు. మరి దేనికోసం వచ్చావు? నేను చెప్పను. పర్లేదు చెప్పు. మరి నువ్వెవరికి చెప్పకూడదు. అంటే ఈ ఫ్రెండ్ మీద నీకు నమ్మకం లేదా? ఉంది. మరి అయితే చెప్పు. ఐ లవ్ రాధా. అబ్బో, ఈ కళ్ళు కూడా ఉన్నాయా? ఎప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు? ప్రేమించుకోవట్లేదు, ప్రేమిస్తున్నాను అంతే. ఓహో, వన్ సైడ్ లవ్వా? ఇంకే ఈ జర్నీలో చెప్పే. అదొకటి మాత్రం చెప్పను. ఏ? అందరూ అంటారు కదా నేను అన్లక్కీ పర్సన్ అని. లైఫ్లో అన్నీ వచ్చినట్టే పోతున్నాయి. రాధ విషయంలో కూడా అలా జరిగితే నేను తట్టుకోలేను రామ్. అలాగేం జరగదు కానీ నువ్వేం బాధపడకు, ఓకేనా? బీ కూల్. వైజాగ్ బీచ్ సూపర్ రామ్, ఇట్స్ బ్యూటిఫుల్. హలో రామ్ గారు. యా చిదంబరం, చెప్పండి. ఏంటి మీరు చెన్నై చేరిపారా? లేదండి, మేము వైజాగ్లో ఉన్నాం. అదేంటి డ్రైవర్ సీను చెన్నై అని చెప్పాడన్నారు? లేదు సార్, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్. వాళ్ళు వైజాగ్లో ఉన్నారని తెలిసింది. ఇప్పుడే చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్తాం. మిగతా విషయాలు తర్వాత మాట్లాడదాం సార్. బాయ్. ఏంది బ్రదర్, మీ వాడు డబ్బులు అరేంజ్ చేస్తున్నాడా? ఏంది, మేము వైజాగ్లో ఉన్నామని తెలిసిందా? ఆల్రెడీ చెక్ పోస్ట్ దగ్గర వెయిట్ చేస్తున్నారా? ఏ కారులో ఉన్నామో కూడా తెలిసిందా? డామ్ ఇట్. హే కారాపు. నీ అబ్బా, అటు ఇటు కాకుండా పోయింది. ముందుకు పోలేం, వెనకకి తిరిగి వెళ్దామన్నా దొరికిపోతాం. ఏంటి లేకే? రే, నువ్వు జైల్లో తీసుకొని వెంటనే వెళ్ళిపో. వెనకాల ఎవరు ఫాలో అయినా దొరకకు. పొరపాటున దొరికినా మా బాస్కు సీరియస్గా ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్తున్నానని చెప్పు. అలాగే అన్న. నువ్వు ఇక్కడే ఉండు, నేను మళ్ళీ వస్తా. ఎందుకు? నువ్వు వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. నా ప్రాబ్లం వల్ల కదా రాధ దొరికింది, నేను వస్తాను. అవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తా. రామ్, నాకేం కాదు, నేను వస్తాను. నాకేం కాదు రామ్, నేను వస్తాను చెప్పాను కదా. రామ్ 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 ఆపు రామ్, నేను వస్తాను. రామ్ 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 నీ అబ్బా రే, నేను వస్తానంటే వస్తాను రాట్రా. వాళ్ళు నేను కిడ్నాప్ చేసి రాందు చేయాలి, అప్పుడు గుర్తుకొస్తాను రా. ఈ డబ్బా పెద్ద హీరో అనుకుంటున్నాడు. రే మెంటల్, దున్నపోతులా ఉన్నావు, హారన్ వినిపించట్లేదా? ఈ డబ్బా ప్రతి వాడికి లోకు అయిపోయాను. రా గుచ్చావు, రా గుచ్చావు. రాధా, ఇక్కడున్నావేంటి? నీకు ఈ అమ్మాయి ఎవరో తెలుసా? తెలుసు సార్, మా బాస్ కూతురు రాధా. ఇందాక వెళ్ళిన సిల్వర్ జీపోళ్ళు ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశారు. వాళ్ళు చేసుకుంటూ మా వాడు అమ్మాయిని పట్టుకుందామని వెనకాల వెళ్ళాడు. దోల తీరింది. రాధా, రాధా,
ఇంతకీ మీరంతా ఎవరు? ఏయ్ దిగండి, మీ అంత తెలుసా? పోలీస్! ఏంటి లైన్ దొరకట్లేదు? హలో, ఏందిరా ఆడు ఫోన్ మాట్లాడుతున్నాడు. బలిసిందా నీకు? నిన్నక్కడే వేసేద్దాం అనుకున్నా, వెనకాల పోలీసులున్నారని వదిలేశా. 2 రోజుల వరకు దీంతో పడుండు. మళ్ళీ నాటకాలు వేశావంటే నీ డెడ్ బాడీని సంపుల్గా పంపిస్తా.